హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో వాట్ ఏ మ్యాచ్ అంటే వాట్ ఏ మ్యాచ్ అన్నట్టు ఈ మ్యాచ్ ఉంటది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ. రాసుకోండి, అసలు మామూలుగా ఉండదు అనమాట. నువ్వా నేనా అన్నట్టుగా ఉంటది బ్యాటిల్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో కొన్ని మార్పులు జరగాలంటే ఈ మ్యాచ్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటది అప్ అండ్ డౌన్స్ అనేది. ఎస్ఆర్హెచ్ అయితే ఫుల్ ఫామ్ లో ఉంది, ఆరెంజ్ ఓ రేంజ్ లో అన్నట్టు. సో మన కామెంటేటర్స్ చెప్పినట్టుగానే ఆడుతుంది. సో ఎస్ఆర్హెచ్ బలం ఏంటి, ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా, అలాగే అరుణ్ జైట్లీ స్టేడియం, అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏంటి పిచ్ రిపోర్ట్, ఏ పిచ్ అనేది వాడే ఛాన్స్ ఉంది, ఆ పిచ్ రిపోర్ట్ ఏంటి అనేది మనం సో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ టీమ్ లో మేబీ ఒకటి రెండు మార్పులు చేసే ఛాన్స్ ఉంది. సో మేబీ ఒక స్పిన్నర్ ఏమైనా ఆడిస్తారా అని, నా ఎక్స్ట్రా స్పిన్నర్ ఏమైనా ఆడిస్తారా అని అనుకుంటున్నాను. ఎందుకంటే పేసర్ ని నటరాజన్ గాని అలాగే మయాన్ మార్కండే గాని పక్కన పెట్టేసి, వాళ్ళిద్దరిలో ఒకళ్ళని పక్కన పెట్టేసి వాషింగ్టన్ సుందర్ ఏమైనా ఎక్స్ట్రా స్పిన్నర్ తో వస్తాడా, ప్యాట్ కమిన్స్ అనేది ఒకటి ఉంది. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయినా మేబీ రావచ్చు అనేది అనుకుంటున్నాం. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడిన్ మార్కరమ్, అలాగే హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ఇక్కడ వరకు బ్యాటింగ్ డెప్త్ అదిరిపోయింది, మామూలుగా లేదు. వీళ్ళకి కానీ బ్యాటింగ్ ట్రాక్ వస్తే తెలుసు కదా, రికార్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. వీళ్ళ రికార్డ్ వీళ్ళే బ్రేక్ చేసుకున్నారు. సో తర్వాత జయదేవ్ ఉన్నద్గత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయన్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మొన్నటిదాకా వచ్చాడు. అయితే నేనేమనుకుంటున్నా అంటే వాషింగ్టన్ సుందర్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెడితే అప్పుడు నటరాజన్ ని పక్కన పెడతాం, లేదా మయన్ మార్కండే పక్కన పెడతాం అనేది చేస్తారు. సో ఈ రెండిట్లో ఒక చేంజ్ అయితే జరుగుతుంది. ఉమ్రాన్ మాలిక్ ఆడతాడంటే ఉమ్రాన్ మాలిక్ ఆడే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఆడాలి అంటే ఉన్నద్గత్ ని పక్కన పెట్టాలి. ఉన్నద్గత్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ముగ్గురు బ్యాట్సర్స్ ఉంటారు మీకు, ఏంటి జయదేవ్ ఉన్నద్గత్, ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ సరిపోతారు. సో ఇద్దరు స్పిన్నర్స్ వస్తారు, మీకు షాబాజ్ ఉంటాడు, అలాగే వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. ఒకవేళ ఉంటే టీమ్ లో ఉంటే చెప్తున్నా, లేదు ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కోసం అంటే వేరే ఎవరినైనా పిక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఎస్ఆర్హెచ్ టీము. ఇంకా ఢిల్లీ చూద్దాం, ఢిల్లీలో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే డేవిడ్ వార్నర్ ఆడతాడా అని చాలా మంది కామెంట్ చేస్తారు. డేవిడ్ వార్నర్ ఆడకపోవచ్చు ఈ మ్యాచ్, కమ్ ఇంజురీ ఉంది, ఇంకా కోలుకునే స్టేజ్ లేదు కాబట్టి ఫ్రేజర్ నే మేబీ ఓపెనింగ్ కింద ఆడించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు బ్రహ్మాండంగా తన స్ట్రెంత్ ఏంటి అనేది చూపించాడు కాబట్టి. సో పృథ్వీ షా, ఫ్రేజర్, రిషబ్ పంత్, ట్రిస్టన్ ట్రప్స్, అక్షర్ పటేల్, ఇక్కడ వరకు అయితే వీళ్ళకి బ్యాటింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్గా ఢిల్లీకి ఎప్పుడు కూడా ఫినిషర్స్ లోట్ అనేది కనపడతా ఉంది మొన్నటిదాకా మనకి. ఇప్పుడు ఏంటంటే స్టప్స్ ఆ ప్లేస్ ని తన భుజాల మీద ఒక్కడే వేసుకుంటున్నాడు. సో ఇక్కడ మీకు ఓపెనర్ కింద ఒకవేళ డేవిడ్ వార్నర్ వచ్చే ఛాన్స్ లేదు, వస్తే ఫ్రేజర్ అక్కడ ఉంటున్నాడు. సో ఇప్పుడు వీళ్ళకి ఇదే ప్రాబ్లం కనబడుతుంది. ఫ్రేజర్ ఓపెనింగ్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఫినిషింగ్ రోల్ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మనం చూడండి, ఈజీ టార్గెట్ అన్ని వికెట్లు కోల్పోయారు. రిషబ్ పంత్ ఫామ్ లో ఉంటే మంచిదైంది. రిషబ్ పంత్ ఫామ్ అటు ఇటు అయింది అనుకో, మనోడు ఒక స్వెప్ షాట్ ఆడి పైకి ఎత్తేస్తాడు గాల్లో, అప్పుడు దొరికేసాడు అనుకోండి, ఆ కింద ఎవరు ఫినిషర్ రోల్ అనేది కొద్ది కష్టంగా ఉంది. ఇక్కడ అక్షర్ పటేల్ అనుకున్నంత అయితే ఆశించినంత ఫినిషింగ్ గతంలో లాగా ఇవ్వట్లా. సో ఇక్కడ షై హోప్ ఉన్నాడు కాబట్టి మాక్సిమం మేబీ అది ఫిల్ చేయగలుగుతాడని నేను అనుకుంటున్నా. సో మరి చూద్దాం, లేదు అంటే వీళ్ళు రిక్కీ బోయిన్ పెట్టుకుంటారు ఆల్రౌండర్ ప్లేస్. అప్పుడు మీకు ఏంటంటే వన్ డౌన్ కానీ లేదంటే ఓపెనింగ్ కానీ ట్రై చేస్తే ప్రెజర్ ఆ రోల్ అనేది చేస్తాడు బాగా. సో ఆ మార్పు ఏమైనా చేస్తారా కొంచెం, ఎందుకంటే వాళ్ళ మెంటర్స్ చాలా బ్రెయిన్ తోనే వర్క్ చేస్తూ ఉంటారు టీం మీద. సో ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. ఎన్రిచ్ నోకి ఆడకపోవచ్చు అని నేను అనుకుంటున్నా ఆ ప్లేస్ లో. సో మేబీ ఇషాంత్ శర్మను కూడా ఏమన్నా పక్కన పెట్టి ఏమన్నా స్పిన్నర్ కి ఛాన్స్ ఇస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. మరి చూద్దాం, ఎందుకు అంటే వీళ్ళకి ప్రవీణ్ దుబే ఉన్నాడు. ప్రవీణ్ దుబేని ఏమైనా ట్రై చేస్తారా, లేదంటే కొత్త అరంగేట్రం సలాం అరంగేట్రం ఏమైనా చేస్తాడా, రకీష్ సలాం చూద్దాం. వీళ్ళ యంగ్ ప్లేయర్స్ వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఆ హోప్ గాని ఇవ్వగలిగితే ఒక మ్యాచ్ అనేది జరుగుతుంది వీళ్ళతో. సో లేదంటే అభిషేక్ పోరాల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడతాడు, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, వీళ్ళకి రాసుకోండి ఈ మ్యాచ్ కుల్దీప్ యాదవ్ టర్న్ తిప్పబోతున్నాడు.
అలాగే అక్షర్ పటేల్, వీళ్ళిద్దరి మీద అయితే చాలా స్ట్రాంగ్ గా ఆధారపడతారు ఈ రోజు. సో పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? పిచ్ రిపోర్ట్ అయితే చాలా క్లియర్ గా బ్యాటింగ్ ట్రాక్ అయితే కాదు. ఇది ఎస్ఆర్హెచ్ కదా అని మీరు 200, 250, 280 ఆ రేంజ్ కి వెళ్ళొద్దు. సో కొంచెం రన్స్ రావడం కష్టమే. టర్న్ అనేది బ్రహ్మాండంగా తిరుగుతుంది. టర్న్ గుగ్లీ తిరుగుతుంది, అటు లెగ్ బ్రేక్ తిరుగుతుంది, ఆఫ్ బ్రేక్ తిరుగుతుంది. సో లెఫ్ట్ హ్యాండర్ బాగేస్తాడు, రైట్ హ్యాండర్ బాగేస్తాడు. సో వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్సే కాబట్టి మీకు అందులో కుల్దీప్ బోత్ సైడ్ టర్న్ చేస్తాడు, మామూలు కాదు, కన్ఫ్యూజ్ చేస్తాడు బాల్ దాచుకుని. సో కుల్దీప్ యాదవ్ కి బ్రహ్మాండంగా తిరిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కుల్దీప్ యాదవ్. సో ఢిల్లీ గెలుస్తుందా, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? విన్నింగ్ మీటర్ అయితే ఎస్ఆర్హెచ్ చూపెడుతుంది 52%, 48% ఢిల్లీకి బికాస్ ఆఫ్ హోమ్ గ్రౌండ్. సో మరి ఇక్కడ ఢిల్లీకి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అంటే ఫస్ట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని సో ఒక 190, 180 వరకు ఒక భారీ స్కోర్ అనేది సెట్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ ని ఆపచ్చు. ఎందుకు అంటే వీళ్ళకి దగ్గర టైట్ బౌలింగ్ ఉంది కాబట్టి ఆ బ్యాట్స్మెన్ ముగ్గురిని ఒక ముగ్గురు నలుగురిని పెవిలియన్ కి పంపించేయగలిగితే త్వరగా సో ఎస్ఆర్హెచ్ ని ఆపచ్చు. లేదు ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ కి ఇచ్చేసి 150, 160 వరకు కంట్రోల్ చేయగలిగితే ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ కష్టమే ఢిల్లీకి. సో ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ టాస్ గెలిచి ఒకవేళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుని వాళ్ళు 180, 190 చేస్తే డెఫినెట్ గా డిపెండ్ చేసేస్తారు, అందులో డౌటే లేదు. సో ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ వచ్చి వీళ్ళు 150, 140 కొట్టారనుకోండి, సో వాళ్ళు కొట్టేస్తారు గ్యారంటీ. సో ఇది దీన్ని బట్టి మ్యాచ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ క్యాల్కులేషన్లు అన్ని వద్దు సార్, ఎవరు గెలుస్తారు డైరెక్ట్ చెప్పండి అంటారు. సో నాకు ఎందుకని ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ని కొంచెం బ్రేక్ వేసి వాళ్ళు అలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో దిగి ఢిల్లీకి గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా హైదరాబాద్ ఫ్యాన్ గా ఎస్ఆర్హెచ్ గెలవాలి, ఒక రేంజ్ లో పోతున్నారు వాళ్ళు. సో నాకు కూడా ఎస్ఆర్హెచ్ గెలవాలనే ఉంటది. కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. కుల్దీప్ యాదవ్ అనేది రాసుకోండి, ఇవాళ కంపల్సరీ డ్రీమ్ 11 లో పిక్ చేసుకోండి. సో ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది డ్రీమ్ 11 ఎక్కడ పెడుతున్నారు అని అడుగుతున్నారు. డిస్క్రిప్షన్ లో ఉంటది, మీకు డిస్క్రిప్షన్ లోకి వెళ్తే డ్రీమ్ 11 లిస్ట్ అనేది ఉంటది. మనం నిన్న పిక్ చేసిన ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. సో మ్యాచ్ రిజల్ట్ అనేది చేతులు ఎత్తేసారు చెన్నై, అది వేరే విషయం. సో అంత దారుణమైన బౌలింగ్ వేస్తారని మనం అనుకోవాలి. సో అది వేరే విషయం. అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఢిల్లీ గెలుస్తుందా అంటే నా ప్రిడిక్షన్ ఏంటంటే ఢిల్లీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇది కంప్లీట్ గెస్ వర్కే బ్రదర్స్. జస్ట్ పేపర్ మీద ఒక స్ట్రాంగ్ పిచ్ రిపోర్ట్ కొద్దిగా ఆ అనాలిసిస్ చేసుకున్న తర్వాత నేను ఒక రిజల్ట్ అనేది చెప్తా ఎప్పుడు కూడా. సో అది నమ్ముకుని మీరు ఆ బెట్టింగ్ కడతామని అదని ఇదని ఇలాంటివన్నీ చేయబాకండి. సో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి. నా ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ రైట్ అవుతున్నాయి, ఒకటి రెండు పోతా ఉంటే ఎవరికైనా అందులో కామనే. సో మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పడం, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మళ్ళీ అప్డేట్ ఇవ్వడం, ఇదంతా చేయను. సో మనకి అనిపించింది ఈ రోజు ఏమనిపించింది, పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, టీం బలం ఎలా ఉంది, దాన్ని బట్టి ఒక క్యాల్కులేషన్ తో చెప్పేస్తాం. సో అలాగే ఎప్పుడు చెప్తూ ఉంటా. సో చూద్దాం మరి మీకు ఎవరు గెలుస్తారని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.